అడ్రస్ మారిస్తే ఫేట్ మారుతుందా? కొత్త భవనం కట్టుకున్నంత మాత్రాన పూర్వ వైభవం సొంతమవుతుందా అంటే అవును అని అంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు. కళ తప్పిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కలకలరాడుతుందన్న ఆశలైతే అక్కడ బలంగా ఉన్నాయి. ఏమో వేళా విశేషం, ఒక్కోసారి వర్కౌట్ అయినా కావచ్చు అనేది వాళ్ళ ఆశాభావం. కొన్ని శుభ సంకేతాలు కూడా వాళ్ళకి కనిపిస్తున్నాయట. ఢిల్లీ అక్బర్ రోడ్లోంచి కోట్ల రోడ్లోకి చిరునామా మార్చుకొని 5 దశాబ్దాల తర్వాత గ్రాండ్ గా కొత్త భవనంలోకి ఎంట్రీ ఇచ్చింది ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్. ఇందిరాగాంధీ భవన్ గా నామకరణం చేసిన కొత్త కార్యాలయాన్ని అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండా ఎగరేశారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ పండుగలో పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడి నుండి దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. 6 అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త కార్యాలయంలో స్వాతంత్ర పోరాట యోధులు, కాంగ్రెస్ ఉద్దండుల చిత్రాలున్న ప్రత్యేక గ్యాలరీ మరో ప్రత్యేకత. ఇంతకీ కొత్త హెడ్ క్వార్టర్స్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దేశవ్యాప్తంగా కుదేలైన వృద్ధ పార్టీ తలరాత మారుతుందా? రాహుల్ ని ప్రధాని కుర్చీలో కూర్చోబెడుతుందా అనేది కొత్త చర్చ. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆర్ఎస్ఎస్ లాంటి విచ్ఛిన్న శక్తుల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందంటూ ఎలుగెత్తి చాటారు రాహుల్ గాంధీ. జాతీయ జెండాను గౌరవించని వాళ్లు కూడా దేశం కోసం మాట్లాడతారా అంటూ ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రారంభోత్సవం నాడే రాహుల్ తొలి ప్రసంగంలో పటుత్వం పెరగడాన్ని శుభసూచకంగా భావిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. నేను తప్పనిసరిగా నా విశ్వాసం, నా నమ్మకం ఈ బిల్డింగ్ నుంచి జరిగే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి నా అభిప్రాయం. వరుసగా 3 దఫాలు ఓడిపోయి అధికారానికి దూరమై తీవ్ర నైరాశ్యంలో కుంగిపోయిన హస్తం పార్టీకి ఇదొక ల్యాండ్ మార్క్ మూమెంట్ అని, పార్టీకి పూర్వ వైభవం ప్రాప్తించడం పక్కా అని ఆశిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఎందుకంటే 24 అక్బర్ రోడ్ 7 ఏఐసీసీ అధ్యక్షుల్ని చూసింది. దశాబ్దాల పాటు ఇండియన్ హిస్టరీ మేకింగ్ లో కీలక భూమిక పోషించింది. కానీ పుష్కర కాలం నుంచి గ్రహణం పట్టినట్టు వరుస పరాభవాలను చవిచూస్తోంది. దేశాన్ని ఒంటి చేత్తో శాసించిన గాంధీ వంశాంకురాలు డెక్కన్ హెరాల్డ్ కేసులో నిందితులుగా బోన్లో నిలబడాల్సిన దురావస్థను చవిచూశారు. ఐటీ శాఖ బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేస్తే నేతల ప్రయాణ ఖర్చులకు కూడా నోచుకోలేకపోయిన దీనావస్థకు సైతం ఈ భవనమే మౌన సాక్షి. ఆ పక్కనే ఉన్న సేవాదళ్ కార్యాలయ భవనానికి 2013 నుంచి అద్దె కూడా చెల్లించలేదని ఆర్టీఐ తన రిప్లైలో చెప్పింది. ఇదే కార్యాలయం నుంచి ఎన్నో ఉత్తాన పతనాల్ని చూసింది ఏఐసీసీ. ఇందిరా, రాజీవ్ హయాంలో అఖండ విజయాల్ని ఆస్వాదించిన ఈ భవనం 2014 తర్వాత ఘోర పరాజయాల్ని కూడా చవిచూసింది. వన్ సైడ్ విక్టరీలు కొట్టి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత కిందకి పడిపోయింది. భవనం మారింది, పార్టీ భవిత మారుతుందా? పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యాలయాన్ని కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తుందని, పాత వైభవాన్ని తిరిగి సొంతం చేసుకుంటుందని కేడర్ ఆశగా చూస్తోంది. ఏమో వేళా విశేషం, ఒక్కసారి వర్కౌట్ అయినా కావచ్చు.